పాయకపురంలో వరద ముంపు ప్రాంతాల్లో మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ పర్యటించారు. ఈ సందర్భంగా దగ్గరుండి శానిటేషన్ పనులు పర్యవేక్షించారు. స్థానిక రైతు బజార్ రోడ్లో వరద నీరు ఉన్న ప్రాంతాల్లో బాధితులను మంత్రి పరామర్శించారు. మీకు అందరికీ తెలిసిందే ఈ యొక్క ఫ్లడ్స్కి విజయవాడ నగరం ఎలా అతలాకుతలమైందో. 90% ఏరియాలో వాటర్ వెళ్ళిపోయింది. ఇంకొక 10% ఏరియా మరీ లోగా ఉండే వాటిలో ఉంటుంది. ఈ పాయకాపురం యాక్చువల్గా ఇప్పుడు నేను వచ్చాను. యాక్చువల్గా అంటే కొన్ని ఏరియాలో వాటర్ ఉందంటే ఇప్పుడు ఈ ఏరియాలో తిరిగితే 1 ఫీట్ నుంచి 3 ఫీట్ ఉంది. ఇవి కూడా నేను అనుకోవటం ఏంటంటే రేపు ఈవినింగ్ ఆల్మోస్ట్ 99% వెళ్ళిపోతుంది. అయితే ఎక్కడైనా వాటర్ పోయిన 12 గంటల లోపల ఆ ఏరియా అంటే రోడ్డు మీద నీళ్ళు లేకుండా ఉంటే 12 అవర్స్ లోపల శానిటేషన్ మొత్తం కంప్లీట్ చేసి ఆ రోడ్డుని వాటర్తో వాష్ చేసి బ్లీచింగ్ చేసి ఫాగింగ్ చేయమంటాం. ఆ విధంగా నిజంగా మున్సిపల్ అధికారులు చేస్తున్నారు. 3 షిఫ్ట్లు చేస్తున్నారు, 2 షిఫ్ట్లు కూడా కాదు. కొన్ని ఏరియాలో కొంత ఇబ్బంది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఓల్డ్ ఆర్ఆర్ నగర్ తీసుకుని నిన్న పోయాను. ఆడైతే రైల్వే ట్రాక్ పక్క నుండే లైను, అక్కడ ఒక 4-5 లైన్లు ఉన్నాయి. దాదాపు ఒక 3000 ఇళ్ళు పైన ఉంటాయి. ఆ ఏరియాలో చేయాలంటే కొంత ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే ఆడ భయంకరంగా అంటే చిన్న చిన్న ఇళ్ళు అవి. ఆల్మోస్ట్ వాళ్ళందరూ తాళాలు వేసుకొని వెళ్ళిపోయారు. తాళాలు వేసుకొని ఎక్కడైతే మనం రీహాబిటేషన్గా పెట్టామో అక్కడికి వెళ్ళారు. నిన్నే వచ్చారు. నేను పోయిన గంట ముందు వచ్చారంట వాళ్ళు. వాళ్ళ ఇంట్లో ఉన్న తడిచిపోయిన పరుపులు, దిండ్లు, బెడ్షీట్లు అన్నీ రోడ్లు వేశారు. అవన్నీ ఇమీడియట్గా క్లియర్ చేయకుండా ఉంటే నిజంగా చాలా